ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడంతో పాటుగా శని అమావాస్యను పురస్కరించుకొని ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం అమావాస్య మధ్యాహ్నం 1:49 అనురాధ నక్షత్రం ఉదయం 11:54 వరకు, సాయంకాల వర్జ్యం 5:04 నుంచి 6:33 పర్యంతం. ఈరోజు శనివారం రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, ఉదయకాల దుర్ముహూర్తం 6:19 నుంచి 7:47 పర్యంతం. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అనూహ్యమైనటువంటి రీతిలో కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆదాయపరంగా ఎటువంటి అలజడి కూడా పడవలసిన అవసరం లేదు. అవసరానికి తగినటువంటి డబ్బులు మీకు చేతికి అందుతాయి. ఒక సమస్య ఏదైతే గత కొన్ని రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందో ఆ సమస్యకు పరిష్కారం అనేటువంటిది ఈరోజు తప్పకుండా పొందుతారు. శుభకార్యములకు సంబంధించినటువంటి ఆలోచనలను చేస్తారు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న, ఎన్నో రోజుల నుంచి పడినటువంటి కష్టానికి ఫలితం ఏమిటో ఇప్పుడు మీకు అనుభవంలోకి రావటం మరింత ఆనందదాయకంగా ఉంటుంది. అయితే కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు కావటం, అనుకోని మార్పులు చేర్పులు గృహంలో ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మారటం కొద్దిగా మీకు ఇబ్బందికరంగానే అనిపించవచ్చు. అయితే భూములు వాహనాలు కొన్ని కొనుగోలు చేయటానికి, ముఖ్యంగా ఈరోజు కోర్టు కేసుల్లో ఒక తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు యోగదాయకమైన ఫలితాలు కలిగే ఆస్కారం ఉంది. అప్లికేషన్లు పెట్టుకోవటానికి ఉద్యోగపరంగా ఈరోజు బాగుంటుంది. మేషరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు శనివారం అమావాస్య పురస్కరించుకొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు సాయంకాల సంధ్య సమయంలో 6 బయట దీపారాధన చేయండి. పితృదేవతలకు నమస్కారం చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7, అదృష్ట వర్ణము నీలి వర్ణము. వృషభరాశి వారికి ఈరోజు కొద్దిగా గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కానీ సాయంకాల సమయానికి అంతా మీకు అనుకూలంగానే మారిపోతుంది. కొన్ని కార్యక్రమాలను సజావుగానే పూర్తి చేస్తారు. సకాలంలో కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయులు బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఊహించినటువంటి కాంట్రాక్టులు వ్యాపారంలో ఎదురు కావటం వ్యాపారస్తులకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కార్యదక్షతతో ఉద్యోగపరంగా పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. విద్యార్థులు అతి కష్టం మీద కొన్ని ముఖ్యమైనటువంటి విజయాలను ఈరోజు సాధిస్తారు. భూ వివాదాల నుంచి బయటపడే మార్గాలను అన్వేషణ కొనసాగిస్తారు. వ్యాపార పరంగా గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గానే లాభాలు ఉంటాయి అని చెప్పవచ్చు. నూతన ఉత్సాహం కలుగుతుంది. స్త్రీలకు ఉద్యోగపరంగా పదోన్నతి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. వృషభరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి శనివారం అమావాస్య పురస్కరించుకొని రాత్రి సమయాన లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ చేయండి. మహాలక్ష్మి అనుగ్రహం కోసం అమావాస్య రోజున చక్కటి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మహాలక్ష్మి కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందుతారు. వృషభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4, వృషభరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మిథున రాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఈరోజు వాయిదా వేస్తారు. ఊహించినటువంటి దానికంటే ఆదాయంగా ఎక్కువగా పొందటం వల్ల మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఒక వ్యవహారం అనేటువంటిది మీకు బెడిసి కొడుతుంది. అందువల్ల ఇంటా బయట కొన్ని వివాదాలు అనేటువంటివి మీకు చుట్టూ
చుట్టుముట్టడం అనేటువంటిది జరగవచ్చు. సన్నిహితుల యొక్క సహాయాన్ని కోరుతారు. పట్టుదలతో ముందుకు వెళ్ళి లక్ష్యాలను సాధిస్తారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. విద్యార్థులకు కోరుకున్న సీట్లు, నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శిస్తారు. దేవాలయాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు పెద్ద అనుకూలంగా లేదు. కొద్దిగా సమయం తీసుకొని జాగ్రత్త పడితే కనుక మిథున రాశి వారికి మంచి యోగదాయకమైన ఫలితాలు కూడా పొందవచ్చు. ఈరోజు కనకధార స్తోత్ర పారాయణాన్ని సాయంకాల సంధ్యా సమయాన 3 సార్లకు తక్కువ కాకుండా చేయటం వల్ల మహాలక్ష్మి కృపా కటాక్షములను మిథున రాశి వారు పొందవచ్చు. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి చికాకులు ఎదురవుతాయి. కానీ క్రమేపీ మీ సత్తా ఏమిటో మీరు చాటుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా జాగ్రత్త పడతారు. ప్రముఖులతో, సంఘంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో ఉత్తర ప్రత్యుత్తరాలు అనేటువంటివి చేస్తారు. ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మెరుగుపడతాయి. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమల్లో పెడతారు. నిరుద్యోగులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే లాయర్లకు పదోన్నతి, గౌరవము కూడా కలిగేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. మొత్తానికి కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటానికి కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉత్సాహకరమైనటువంటి వాతావరణంతో పాటుగా పై అధికారుల యొక్క అండదండలు కూడా దక్కుతాయి. కర్కాటక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా విష్ణు ఆలయ సందర్శనం చేయండి. చక్కటి తులసిమాలను విష్ణువుకు సమర్పణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. అదృష్ట వర్ణము ఎరుపు. సింహరాశి వారికి మంచి కార్యక్రమాలకు, శంకుస్థాపనలకు, ఆలోచనలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆత్మీయుల యొక్క ఆదరణ లభించడం పట్ల సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తారు. సమయానుసారం నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొత్త ఒప్పందాలు, కుటుంబంలో బాధ్యతలు అనేటువంటివి పెరుగుతాయి. ఊహించని కాంట్రాక్టులు, కార్యదక్షతతో కొన్ని విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ప్రతి విషయంలో అనుమానం ఏదైతే ఉందో అది మీ మానసిక ఆందోళనకు కారణమవుతుంది. అలాగే చేయదలిచినటువంటి పనుల్లో ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి నిదానంగా ఆలోచించి పనులు చేయవలసిందిగా సింహరాశి వారికి సూచన. విద్యార్థులకు యోగదాయకంగానే ఉండబోతోంది. లాయర్లకు బాగుంటుంది. అలాగే సింహరాశి వ్యాపారస్తులకు ఈరోజు లాభాల బాట పట్టేటువంటి అవకాశాలు పుష్కలంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు శివాయ గురవే నమః అనేటువంటి నామాన్ని 1000 సార్లు జపించి శివ దర్శనం చేసుకొని శివుడికి చక్కగా నువ్వుల నూనె దీపాన్ని కనుక సమర్పించడం ద్వారా మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి యొక్క అదృష్ట వర్ణము ఎరుపు. కన్యారాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది. తద్వారా చాలా వరకు సంతృప్తిని కూడా పొందుతారు. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు కూడా సాధిస్తారు. అయితే కుటుంబాన్ని అనుకోని ఖర్చులు కూడా చుట్టుముట్టే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు అనుకూలత అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులకు ఆశావహ దృక్పథం అనేటువంటిది మెరుగుపడుతుంది. మొత్తానికి కన్యారాశి వారు ఈరోజు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని కూడా జపించండి. ఇంకా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తులారాశి వారికి ఈరోజు అవసరానికి తగినటువంటి ఆదాయం అనేటువంటిది కలుగుతుంది.
దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా తీరుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, ఇంట్లో శుభకార్యాలు మొదలైనటువంటి వాటి దిశగా కూడా ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి. శారీరక రుగ్మత వల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళటానికి సమాయత్తం కావాల్సిందిగా సూచన. తులారాశి వారికి, తులారాశి స్త్రీలకు ఇంటా బయట చెప్పుకోదగినటువంటి మార్పులేమి కూడా సంభవించకపోవచ్చు. మానసిక అశాంతి మాత్రం తప్పకుండా ఉంటుంది. వాటిని జయించటానికి ఈరోజు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా పంచామృతములతో పరమేశ్వరుడి యొక్క అభిషేకం చేయటం వల్ల ఈ అమావాస్య రోజున శివానుగ్రహంతో అధిక ధన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. తులారాశి వారి అదృష్ట సంఖ్య 9, తులారాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకున్నట్టుగానే ఆదాయం సమకూరుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సజావుగానే పూర్తి చేస్తారు. బంధువుల యొక్క తోడ్పాటుతో ప్రతి కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. సమాజంలో మీకు విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. భూ వివాదాలు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాయి. పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు అలాగే విద్యార్థులకు అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయి. భూ వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. కొత్త అగ్రిమెంట్లపైన సంతకాలు చేస్తారు. మొత్తానికి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ఈరోజు సానుకూలత అనేటువంటిది అధికంగానే కనిపిస్తోంది. వృశ్చిక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా పితృదేవతలకు ప్రీతిగా కొన్ని పక్షులకు ఏదైనా గింజలు ఆహారంగా పెట్టండి. గోశాలకు వెళ్ళి గోవులకు గడ్డి పెట్టడం ద్వారా కూడా వృశ్చిక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందవచ్చు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1, వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. ధనుస్సు రాశి వారికి ఆదాయం కొద్దిగా తగ్గుతుంది. అందువల్ల అప్పుల మీద దృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. కుటుంబంలో కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పెరుగుతాయి. ఆలోచనలు అనేటువంటివి నిలకడగా ఉండవు. బాధ్యతలు అనేటువంటివి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అవరోధాలు తప్పకపోవచ్చు. దేవాలయాలు చాలా వరకు కూడా సందర్శిస్తారు. నిర్ణయాలపై తొందరపాటు చర్యలు కూడా తీసుకోకండి. బంధువులతో తగాదా పెట్టుకోకపోవడమే చాలా వరకు మంచిదని సూచన. విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు కొద్దిగా కొన్ని రోజులు నిరాశ తప్పకపోవచ్చు. ప్రతిబంధకాలు తొలగించుకుంటే కనుక జీవితంలో ఈరోజు కొన్ని శుభవార్తలు కూడా మీరు వినేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. ధనుస్సు రాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా చక్కగా ఈరోజు రుద్ర నమక చమక శ్రవణం కూడా మీకు చాలా మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలను కలిగింపవచ్చు. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 4, ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. మకర రాశి వారికి నూతన కార్యక్రమాల యందు ఆసక్తి ఏర్పడుతుంది. శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. కొత్త అగ్రిమెంట్లు, కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరపతి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని సమస్యల నుంచి కూడా గట్టెక్కుతారు. చికాకులు ఎదురైనప్పటికీ మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మీ సత్తా ఏమిటో చాటుతారు. ప్రముఖులతో పరిచయాలు, పలుకుబడి వ్యవహారాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానపరమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. విద్యార్థులకు సానుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం స్త్రీలకు తప్పకుండా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. మొత్తానికి మకర రాశి వారికి శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా ఈరోజు తొలగిపోయేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మకర రాశి వారు ఈరోజు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు అమావాస్యను పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామివారికి గోవిందనామాలు, అదేవిధంగా సాయంకాల సంధ్యా సమయంలో దక్షిణం వైపు దీపం పెట్టి నమస్కారం కనుక చేయటం ద్వారా పితృదేవత అనుగ్రహంతో మకర రాశి వారికి సర్వత్రా దిగ్విజయాలు కలుగుతాయి. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1, మకర రాశి వారి అదృష్ట వర్ణము నలుపు.
కుంభరాశి వారికి ఈరోజు చాలా వరకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఊహించని రీతిలో కార్యక్రమాలు చేపడతారు. అందరిలో ఉన్నటువంటి కొన్ని సందేహాలను తొలగిస్తారు. ముఖ్యంగా దాపరికం అనేటువంటిది చాలా వరకు అవసరం. ఆంతరంగిక సమస్యల వల్ల నిందలు అవమానాలు కూడా ఎదురవుతాయి. తీర్థయాత్రలు క్షేత్ర దర్శనం పట్ల ఆసక్తి అనేటువంటిది కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కానీ మీ మాట విలువ తగ్గడం అనేటువంటిది, అలాగే ఉద్యోగులకు వేతనంలో ఆటంకాలు ఏర్పడటం వల్ల కూడా ఆర్థికపరమైనటువంటి కొద్దిగా బాధలు అనేటువంటివి తప్పక పోవచ్చు. శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన ఆభరణాలు కొనటానికి ఇది సరి అయినటువంటి సమయము అని చెప్పవచ్చు. కుంభరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శివాలయంలో 4 దీపాలను వెలిగించడం ద్వారా మంచి ఫలితాలు మరిన్ని పొందవచ్చు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నలుపు. మీనరాశి వారు ఈరోజు అనుకున్నది అనుకున్నట్టుగానే పూర్తి చేసుకుంటారు. కొద్దిగా గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని వ్యవహారాలు మీ సమయస్ఫూర్తితో వాటిని నిదానంగా మీ వైపు ఆసక్తిగా కూడా మలుచుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. రుణ బాధలు తగ్గటానికి ఏమేమి చెయ్యాలో వాటన్నింటికి కూడా ప్రయత్నాలు చెయ్యండి. అవమానాలు తప్పకుండా ఎదురయ్యే ఆస్కారం కూడా ఉంది. అయితే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అలాగే అలంకార ప్రాప్తి, శుభకార్య నిర్వహణ ఈ రెండు ఈ రాశి స్త్రీలకు చాలా వరకు కూడా ఆనందాన్ని కలిగింపజేస్తాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. రాజకీయ పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆహ్వాన పత్రాలు అనేటువంటివి అందుతాయి. మీనరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి ఈరోజు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ లక్ష్మీ అష్టోత్తరాన్ని జపించి మహావిష్ణు ఆరాధన కనుక చేయడం ద్వారా మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు పచ్చ. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈరోజు కలగబోయేటువంటి మంచి ఫలితాలు. మీ అందరికీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి రాజరాజేశ్వరి యొక్క కృప పరిపూర్ణంగా కలగాలి అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కార్తీక అమావాస్య అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈరోజు కార్తీక అమావాస్య కాబట్టి ఈరోజు ఆచరించేటువంటి దీపారాధన సర్వవిధ సంపత్తులకు మూలంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సాయంత్రం వేళ తులసి కోట దగ్గర గనక దీపాన్ని గనక వెలిగించినట్లయితే పరిసరాల్లో ఉండేటువంటి చెడు ప్రభావాలన్నీ కూడాను నిర్మూలించబడతాయి. గృహానికి అదృష్టం చేకూరి తీరుతుంది. అంతేకాకుండా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళనం కావడానికి కూడాను ఈ యొక్క అమావాస్య నాడు ఆచరించేటువంటి దీపారాధన సర్వవిధములుగా సహకరిస్తుంది. రావి చెట్టు కింద ఈరోజు దీపాన్ని వెలిగించటం అనేటువంటిది పూజ్య భావాలతో ముడివడి ఉంటుంది. కాబట్టి రావి చెట్టు బ్రహ్మదేవునికి నివాస స్థానంగా మనకు శాస్త్రాలు తెలియజేసినాయి. అందుచేత రావి చెట్టును గనక ఏ విధమైనటువంటి విధి విధానంలో పూజించినా అదృష్టయోగం పట్టి తీరుతుంది. కాబట్టి ఈ రోజున రావి చెట్టు దగ్గర కూడాను దీపారాధన ఆచరించటం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకం. పితృదేవతలు రావి చెట్టు మీదనే నివసిస్తారు అని చెప్పేసి నమ్మిక కూడా ఉన్నది. కాబట్టి ఈ యొక్క అమావాస్య తిథి నాడు రావి చెట్టు దగ్గర గనక ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని గనక వెలిగించినట్లయితే పితృదేవతలంతా కూడాను సంతృప్తి పడతారు అంటోంది శాస్త్రం. వరుసగా
40 రోజుల పాటు క్రమం తప్పకుండా కూడాను రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం గనక వెలిగించినట్లయితే మనసులో ఉండేటువంటి అన్ని కోరికలు కూడాను నెరవేరుతాయి సుమా. అంటే ఇవాళే కాదు, ప్రతిరోజు కూడాను 40 రోజుల పాటు మీరు నియమంగా కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి గనక ఆవ నూనెతో కనుక దీపారాధన చేసినట్లయితే మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడాను తీర్చటానికి ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపం అనుగ్రహిస్తుంది. దీపం వెలిగించినట్లయితే ఏం జరుగుతుంది? మనకు ఉన్నటువంటి అనారోగ్య లక్షణాలు సైతం కూడాను పటాపంచలైపోతాయి. వేర్వేరు సాధనలకు కూడాను సిద్ధింప చేసుకోవటానికి రావి చెట్టు కింద దీపం వెలిగించేటువంటి ఆచారం చాలా కాలం నుంచి అనేక మంది పాటిస్తూనే ఉన్నారు. రుణగ్రస్తత నుంచి బయలుపడటానికి కూడాను రావి చెట్టు ప్రదక్షిణం చేసి రావి చెట్టు దగ్గర కనుక దీపం కనుక వెలిగించినట్లయితే రుణాల నుంచి బయటపడేందుకు అవకాశాలు మెండుగా వస్తాయి. అరటి చెట్టు కింద గనక ఈ రోజున గనక దీపాన్ని గనక పెట్టినట్లయితే పెండ్లి కావలసిన వారికి శీఘ్రంగా పెండ్లి జరగడానికి కూడా ఆస్కారం ఉందండి. ఈ యొక్క అమావాస్య తిథి అంత పవిత్రవంతమైందిగా మనం భావించాల్సి ఉంటుంది. అలాగే నేతితోటి 4 ఒత్తులు తయారు చేసి దీపాన్ని గనక వెలిగించినట్లయితే దీన్ని 4 వీధుల కూడల్లో గనక ఉంచినట్లయితే ఈ ఉపాయం వల్ల 4 విధాల లాభాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఈ అమావాస్య నాడు 4 వీధులలోనూ కూడల్లో దీపం వెలిగించి రావాలి. అంతేకాదు, అశోక వృక్షం ఉంది చూసారా? ఈ అశోక వృక్షం కింద ఈరోజు సాయం సంధ్యా సమయంలో నువ్వుల నూనెతో గనక దీపాన్ని గనక వెలిగించినట్లయితే మీరు పడేటువంటి కష్టాలన్నీ కూడాను తొలగిపోయి అదృష్టకరమైనటువంటి ప్రభావం మీకు కలిగి తీరుతుంది. శోక వినాశిని అశోక చెట్టు. ఆ చెట్టు కింద కూడాను ఈ రోజున దీపారాధన అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించండి. ఒత్తులను పిండితో చేసినటువంటి ప్రమిదలో ఉంచి అందులో ఆవు నెయ్యి పోసి వెలిగించినట్లయితే దిష్టి దోషం, అనేక దుష్ప్రభావాలు ఇవన్నీ కూడాను తొలగించుకోవటానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటి ముఖద్వారం వద్ద తూర్పు లేక పడమర వద్ద ఎదురుగా ఉన్న చోట సంధ్యా సమయంలో ఆవ నూనెతో కనుక దీపాన్ని కనుక వెలిగించినట్లయితే నరఘోష, కంటికి కనిపించినటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి సుమా అంటోంది శాస్త్రం. కార్తీక మాస అమావాస్య తిథి నాడు ఈ విధి విధానాన్ని గనక పాటించినట్లయితే మన ఇంటి వైపు పడేటువంటి నరఘోష, తెలియనటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావం, కంటికి కనిపించనివి ఇవన్నీ కూడా పటాపంచలు చేసుకోవటానికి ఈ యొక్క దీపారాధన ఎంతగానో సహకరిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో కార్తీక విధులు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. అమావాసి అనే కన్యక పేరిట ఏర్పడిన తిథి అమావాస్య తిథి. పితృదేవతాగణాలకందరికీ కూడా సోదరి అమావాసి. అమావాసిని స్మరిస్తూ ఈనాడు మనం చేసేటటువంటి ఏ విధమైనటువంటి దానమైనా
పితృదేవతలకు స్వర్గాది లోకాలను ప్రవేశార్హతను కలిగిస్తుంది అని కూడా పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది. కార్తీక మాసం అమావాస్యతో పూర్తి అవుతుందా అంటే కార్తీక మాస విధులు నియమాలు పోలీస్ వర్గానికి వెళ్ళడం అనేటటువంటి స్కంద పురాణాంతర్గతమైన కథ. ఈ కథను మళ్ళీ కార్తీక పురాణంలో కూడా నిబంధించిన కారణం చేత పోలీస్ వర్గానికి వెళ్ళడం అనే కథను వినడంతో కార్తీక మాస విధులు నియమాలన్నీ కూడా పూర్తి అవుతాయి. అమావాస్య నాడు పాటించేటటువంటి విధులలో ప్రత్యేకమైనటువంటిది ఉపవాస వ్రతం. 2 పితృదేవతాక నిమిత్తమై వారికి ఉత్తమ లోకాలు లభించే నిమిత్తమై దానం చెయ్యడం. 3 మౌన వ్రతాన్ని పాటించడం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే అమావాస్య నాడు డబ్బులను బ్యాంకులలో భద్రపరచుకోవచ్చును అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. అమావాస్య నాడు ఏం చేస్తే లక్ష్మీ వృద్ధి కలుగుతుంది అంటే అమావాస్య నాడు పూర్వకాలంలో మట్టి గురిగి అన్న పేరిట చిన్నారి బాలబాలికలకు సంపదను ఎలా భద్రపరచుకోవాలో చెప్పే నిమిత్తమై, సంపదను ఎలా జాగ్రత్త పరచుకోవాలో బోధించే నిమిత్తమై అలా అందించేటటువంటి వారు. మట్టి గురిగి అన్న పేరిట కిడ్డీ బ్యాంక్ అని ఈనాటి కాలంలో మనం ఏ విధమైనటువంటి మార్గాన్ని చిన్నారి బాలబాలికలకు మనం బోధిస్తున్నామో అలాంటి ఆ ఉపకరణాన్ని అమావాస్య నాడు అందించేటటువంటి వారు. అమావాస్య నాడు మట్టి గురిగిని పూజా గదిలో ఉంచి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అందులో ₹1 నాణం వేసి పిల్లలకు ఎవరికి వారికి విడివిడిగా అందించి మీ డబ్బును మీరు ఇలా భద్రపరచుకోండి, ఇలా కాపాడుకోండి, ఇలా ఆదా చేసుకోండి అని చెప్పే నిమిత్తమై అమావాస్య తిథిని వినియోగించేటటువంటి వారు. అమావాస్య నాడు మనం పెద్దవారం కనుక బ్యాంకులలో డబ్బును భద్రపరచుకుంటే కూడా ఆ డబ్బు సుభద్రంగా ఉంటుంది, ఇతోధికంగా మనకు మేలు చేస్తుంది. ఆపదలో అవసరాలలో గృహావసరాలకై ఏ నిమిషంలోనైనా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కనుక ఇతోధికంగా మనకు రక్షణ కలిగించే నిమిత్తమై డబ్బును భద్రపరుచుకునేటటువంటి వెన్నిక గల ఆ తిథులలో అమావాస్య శ్రేష్టమైనది అని కూడా సంప్రదాయం చెబుతుంది. అందునిమిత్తమే ధనత్రయోదశి పేరిట, నరక చతుర్దశి పేరిట, దీపావళి అమావాస్య పేరిట, బలిపాడ్యమి పేరిట, యమద్వితీయ పేరిట 5 రోజులుగా పాటించేటటువంటి మహాలక్ష్మి సంరంభ ఉత్సవాలలో, దీపావళి ఉత్సవాలలో అమావాస్య నాడే మహాలక్ష్మిని ధనలక్ష్మి అన్న పేరిట మనం పూజించాం. అమావాస్య నాడు ధనలక్ష్మిని పూజించే నిమిత్తమై చిన్నారి బాలబాలికలకు ధనాన్ని ఎలా ఆదా చేసుకోవాలో చెప్పే ప్రయత్నం చేయాలి. ఇది కార్తీక మాస అమావాస్య నాటి విధి. అలాగే అమావాస్య నాడు ఆకుకూరలను విరివిగా ఇతరులకు అందజేస్తే ఇతోధికమైన ఆరోగ్యము పుణ్యబలము మనం పెంచుకోగలుగుతాం. ఇది 2వ విధి. అమావాస్య నాడు అన్ని వర్ణాలు మేళవించినటువంటి చిత్ర వస్త్రాలను అర్హులైన వారికి అందించాలి. ఇది 3వ విధి. అలాగే నలుపు రంగులో ఉండేటటువంటి కంబళి, బ్లాంకెట్, దుప్పట్లు ఇలాంటి వాటిని అర్హులైన వారికి అవసరంలో ఉన్నవారికి అందజేస్తే కూడా పితృదేవతలకు ఉత్తమ లోకాలు లభిస్తాయి అని కూడా కార్తీక పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది. ఇది 4వ విధి. అతి ముఖ్యమైనది అపురూపమైనది అయినటువంటి విధి, సంతాన క్షేమం కోరేది, సంతాన వృద్ధి కోరేది, అలాగే కుటుంబ సభ్యులందరి యొక్క క్షేమాన్ని కోరేది అయినటువంటి విధి మరి ఒకటి ఉంది. అతి ముఖ్యమైనది ఇది. తంత్ర మార్గాన్ని అనుసరించి ఈ విధిలో ఒక్క వెండి పాత్రలో పెరుగు పుచ్చుకొని వేరే పాత్రలో ఉండే పెరుగును, మట్టి పాత్రలో ఉండే పెరుగును ఇలా ఒక వెండి పాత్రలో సేకరించి ఆ వెండి పాత్రలో కాసింత బెల్లం వేసి ఆ వెండి పాత్రను కుడి చేత పట్టుకొని ఇంటి చుట్టూరా కూడా తిరుగుతూ హేమవత్యై నమః, హేమవత్యై నమః, హేమవత్యై నమః అన్న నామాన్ని చెబుతూ సవ్య మార్గంలో ఇంటి చుట్టూరా కూడా ఒక తీగ దారం వరుస అలా వచ్చేటట్లుగా ధారగా పోయాలి. అపార్ట్మెంట్ సంస్కృతిలో ఇందుకు అవకాశం లేని ఎడల తమలపాకును ఆ పెరుగులో అద్ది
ఆ పెరుగు చుక్కలను ఇంటి చుట్టూరా లోపలి భాగంలోనైనా పర్వాలేదు సుమా, ఒక్కొక్క చుక్క అలా విదిలిస్తూ హేమవత్యై నమః అనేటటువంటి మంత్రాన్ని జపం చేస్తే ఇది తంత్ర మార్గం సుమా. ఆ ఇంట్లో ఉండేటటువంటి వారందరికీ కూడా హేమకరుడు అనేటటువంటి యక్షుడు రక్షణ కలిగిస్తాడు అని తంత్రశాస్త్రం చెబుతుంది. హేమకరుడు మనకు ఆరోగ్యాన్ని అందించేటటువంటి చంద్ర కిరణాలో ఒక కిరణానికి ఉండేటటువంటి నామం. ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆనందం కావాలి అనేవారంతా కూడా అమావాస్య నాడు ఆహార పదార్థాలలో పెరుగును స్వీకరించరాదు. పెరుగును త్యాజ్యం, విడిచిపెట్టాలి. పెరుగును దానం ఇవ్వాలి. పెరుగును సమస్త జీవకోటికి అందించే విధంగా జాగిలములకు అర్పించాలి. నీటిలో కలపాలి. మనం ఆహారంగా స్వీకరించకూడదు అని శాస్త్రం చెబుతుంది. ప్రత్యేకంగా కార్తీక మాస సంబంధిత అమావాస్య నాడు అని మాత్రమే కాకుండా ఏ అమావాస్య నాడైనా కూడా 1 గ్లాసు పెరుగు, 9 గ్లాసుల మంచినీరు, ఈ రెండింటిని కూడా అంటే 9 గ్లాసుల మంచినీరు 1 గ్లాసు పెరుగు కలిపి కనీసంగా 8 నిమిషాలు తగ్గకుండా మథనం చేస్తూ ఇష్టమైన దేవతానామస్మరణ చేసి, కార్తీక మాసం కాబట్టి విష్ణునామస్మరణ లేదా శివనామస్మరణ, అంబికానామస్మరణ, గణపతి నామస్మరణ, ఇష్టదేవతానామస్మరణ చేసి ఆ మజ్జిగను ఇలా చిలికి కనీసంగా 8 నిమిషాల కాలం పాటు చిలకాలి, మతించాలి. ఇందు నిమిత్తమై ఈనాటి కాలంలో ఆధునిక వస్తు సంచికం విరివిగా లభించేటటువంటి క్రమంలో ఎలక్ట్రానిక్ వస్తువులలో లభించేటటువంటి చిల్లర్ దానిని వినియోగించకూడదు. చిల్లర వినియోగించడంలో అందులో ఉండేటటువంటి యంత్ర పరికరం చక్రం ఒకవైపే తిరుగుతుంది. అలా తిరిగినందువల్ల ఆ పెరుగులో ఉండేటటువంటి మజ్జిగ కణాలు సంపూర్ణంగా విచ్చుకోవు, ఆరోగ్యాన్ని అందించవు. కనుక చెక్కతో చేపడిన కవ్వమునే వినియోగించాలి. అలా వినియోగించే క్రమంలో ఎవరి అరచేతికి వారి అరచేయి ఆ కవ్వం 8 వృత్తాలు తిరుగుతుంది. మీరు గమనిస్తే ఆ విషయం మీ అనుభవానికి వస్తుంది. ఇలా సవ్యంగా అపసవ్యంగా తిరగడంలో ఆ పెరుగులో ఉండేటటువంటి ఆరోగ్యదాయకమైన కణాలన్నీ కూడా విచ్చుకొని మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా మారుతాయి. కనుకనే అలా 9 గ్లాసుల మంచినీరు 1 గ్లాసు పెరుగు కలిపి కనీసం 8 నిమిషాలు మతిస్తే వచ్చేటటువంటి ఆ ద్రవానికి తక్రము అని పేరు. ఆరోగ్య శాస్త్రంలో ఈ తక్రమును మజ్జిగను తప్పనిసరిగా అమావాస్య నాడు స్వీకరించాలి అని కూడా చెప్పబడి ఉంది. అమావాస్య చంద్రుడు కనిపించినటువంటి రోజు. సినీవాలి కుహు అన్న పేరిట మనకు ఆ చంద్రుడు కనిపించకపోవడంతో మనస్సు కొంత వ్యాకులత పొందుతుంది, చింతాక్రాంతమవుతుంది, దుఃఖభాజనమవుతుంది. ఇటువంటి నేపథ్యంలో దిగులుగా ఉండేటటువంటి సందర్భం ఏర్పడుతుంది. కనుక మానసికపరమైన ఆందోళన, దిగులు, పరాకు, అజాగ్రత్త ఇవన్నీ కూడా తొలగించుకునే నిమిత్తమై మజ్జిగను స్వీకరించాలి. కనుక అమావాస్య నాటి ఉపవాస వ్రతంలో తప్పనిసరిగా మజ్జిగను స్వీకరించాలి, మజ్జిగను దానం ఇవ్వాలి అని కూడా తెలియజేస్తుంది. ఇవి కార్తీక మాస అమావాస్య నాడు మనమంతా కూడా పాటించవలసిన కొన్ని విధులు, అలాగే నివారణోపాయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కూడా కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. గంగ ఎంత గొప్పదో తెలుసా? గంగానది 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 ఎనచు రే పడక మేల్కొనుచో కీర్తించునెవ్వడు భంజించువా అని పాతక చెయ్యముల్. రోజు 3 మాటలు గంగానది 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 అని అనుకుంటే చాలు. అలా పడుకోబోయే ముందు లేచే ముందు ఒకసారి గంగని స్మరించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క మహాపాతకములను కూడా గంగ తీసేస్తుంది. గంగ పరమశివుడి తల మీద పడేటప్పుడు అహంకరించింది. ఈయనంతటి వాడు ఈడ్చవతల పారేస్తానంది. అదే గంగ
తన తప్పు దిద్దుకోవడం ఎలా అనుకుందిట. నమ కపర్దినీచ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉన్న శంకరుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా కాశీపట్టణానికి శంకరులు వస్తూ ఉంటే గంగ కెరటాలు ముందు ముందుకొచ్చేట. ఆనాడు నీ శక్తి తెలుసుకోలేక అహంకరించి నెత్తి మీద పడ్డా, ఈనాడు నీ కాళ్ళ మీద పడతానని కెరటాలు ముందుకొచ్చేన కాళ్ళు కడిగేట. గంగ అంత పవిత్రం. ఏ నదినైనా అమ్మా అని కలిపి పిలవడం తక్కువ. యమునమ్మ, ఏదో పినాకినమ్మ అలా పిలవం, కానీ గంగమ్మ అంటాం, అమ్మ అని పిలుస్తాం. గంగ పేరు చెప్తే చాలు పరవశించిపోతాం. గంగకి ప్రత్యేకం పూజ చేస్తాం. గంగానదికి హారతులు ఎత్తుతారు. అటువంటి గంగ, అందున గంగకి కాశీ గంగా అని ఒక ప్రఖ్యాతి. ఎక్కడైనా గంగేగా, హరిద్వార్లోనూ గంగే, కాశీలోనూ గంగే, ఎక్కడైనా గంగే, అలహాబాదులోనూ గంగే. మరి కాశీలో గంగని ప్రత్యేకత ఏమిటి అంటే, పుట్టినదాదిగా గంగా ప్రవాహం దక్షిణ దిక్కుకి ప్రవహిస్తూ వచ్చి కాశీపట్టణం దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. మనం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అని ఇన్ని కోట్ల జన్మలు ఎత్తి 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 అలయక సొలయక వేసట నొలయక రే పగలు సంధ్యలు ఆ యమధర్మరాజుతో పోరాటం చేసి శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ శరీరాన్ని పుచ్చుకొని అలసట లేకుండా జన్మ పరంపరలలో తిరుగుతూనే ఉంటాం. ఎన్ని జన్మలెత్తినా చిట్ట చివరికి ఈ శరీరం మాత్రం దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమస్థానమైనటువంటి ఆ శ్మశానంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎవడు తన జీవితంలో ఇక మళ్ళీ ఇంకొకసారి నా శరీరం శ్మశాన వాటికకి వెళ్ళకూడదు అంటే నేను పుట్టకూడదు అనుకుంటాడో, వాడు పుట్టకుండా ఉండాలి అంటే జ్ఞానం కోసం ఉత్తర దిక్కున కూర్చున్నటువంటి దక్షిణామూర్తి మృత్యుంజయుడు పరమశివుడి వైపుకి తిరుగుతాడు. అందుకే ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు. కైలాసం మీద పరమశివుడు దక్షిణామూర్తి అయి కూర్చుని ఉంటాడు. ఎవడు పరమశివుడి వైపుకి తిరుగుతాడో, ఎవడు శివభక్తి తత్పరుడవుతాడో వాడు మళ్ళీ పుట్టడు. గంగ కాశీ వరకు దక్షిణానికి వచ్చి కాశీలో ఉత్తరానికి తిరుగుతుంది. మనుష్య జీవితం కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోవడం కాదు, భోగములను అనుభవించి అనుభవించి ఇంద్రియములకు వశుడై చిట్ట చివరి శరీరం పడిపోయి మళ్ళీ పుట్టడానికి ఇంకొక శరీరంలోకి వెళ్ళడం కాదు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆఖరి ఊపిరిలో పరమాత్మ స్మరణ చేస్తూ వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టమును పొందాలి అంటే జీవితంలో తన యొక్క అనుష్ఠానం ఉత్తర దిక్కున ఉన్నటువంటి పరమశివుని వైపుకి తిరగాలి. అలా ఎవరికి తిరిగిందో వాడు మళ్ళీ పుట్టడు. అందుకే కాశీగంగా అని కాశీ గంగా స్నానం అంటారు. కాశీ విశ్వనాథ దర్శనం, విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణ దర్శనం, డుంఠి గణపతి దర్శనం, కాలభైరవ దర్శనం, గంగా స్నానం, మణికర్ణికా స్నానం, ఇవన్నీ అంత అత్యద్భుతంగా చెప్పబడ్డాయి. అందుకే గంగానది అంటే పరమశివుడికి అంత ప్రీతిపాత్రంత. అరుణజటేశ్వరుడు అంటారు. మన వైపు పెట్టుకోగానే దక్షిణ దేశంలో ద్రవిడ దేశం వైపుకి పెడితే చాలామంది తమ బిడ్డలకి అరుణజటేశ్వరుడు అని పేరుంచుతారు. ఎర్రని జటలు కలిగిన వాడు, ఎప్పుడు తపస్సులో ఉంటాడు కాబట్టి ఆయన జుట్టు ఎర్రగా ఉంటుంది. 2 జలస్పర్శ గంగాస్పర్శతో ఉంటుంది కాబట్టి కపర్ది. ఆయన యొక్క జటాజూటం ఎప్పుడూ కూడా ఎర్రగా ఉంటుంది. ఆయన యొక్క జటాజూటం వంక చూసి నమస్కరిస్తే చాలట తీర్థయాత్రకి వెళ్ళే వాళ్ళకి ప్రతిబంధకాలు రాకుండా ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ఎక్కడికైనా బయలుదేరితే ఏ ప్రమాదం రాకూడదనుకున్న వాళ్ళు తప్పకుండా రెండిటిని చెప్తారు. కపర్దీ అంటారు అని సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి అంటారు. ఆఖరికి అది మనమే కాదు, నేనేదో ఊరు విడిచిపెట్టి ఇక్కడికి వస్తున్నాను అనుకోండి, బయలుదేరే ముందోసారి కపర్దీ అని శివుని యొక్క జటాజూటాన్ని తలుచుకుని అమ్మవారి పాదముల వంక చూసి సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి దేవి భాగవతం. అమ్మవారిని అలా నమస్కారం చేస్తే సర్వదేశకాలముల యందు ఆ తల్లి కాపాడుకుంటూ వస్తుంది. అందుకే బిడ్డలు ఏదైనా పని మీద బయలుదేరుతున్నా కూడా ఈ శ్లోకంతో అమ్మవారికి నమస్కారం చేసి తల్లిదండ్రులు బిడ్డల మూర్ధన్య స్థానాన్ని వాసన చూసి పంపిస్తారు. ముద్దు పెట్టుకోకూడదు 8 ఏళ్ళు దాటితే. మూర్ధన్య స్థానమునందు వాసన చూడాలి, ఆయుక్కారకం. వాసన చూసి పంపిస్తారు. కాబట్టి అంత గొప్ప గంగ, అటువంటి కాశీ,
అటువంటి అద్భుతం మహానుభావుడు శంకరుని యొక్క వైభవం అంటే ఆయనే ఒకనాడు లోకాన్నంతటినీ కాపాడడానికి శంకర భగవత్పాదులుగా వచ్చాడు. చేతితో ఆయుధం పట్టుకుని కలియుగంలో ఎంతమందిని చంపుతారు? ఎందుకంటే ద్వాపరయుగం వరకు రాక్షసులకు వేరే ఉపాధి ఉంది, కలియుగంలో రాక్షస ఉపాధి ఉండదు. రాక్షసులు ఎక్కడుంటారు అంటే మనుష్యుల యొక్క మనస్సుల యందు ఉంటారు. మనుష్యుల మనసులో తిష్టవేసి కూర్చున్నటువంటి రాక్షసులను బోధ చేత తరిమివేసి మనుష్యుని యందు మనుష్యత్వమును నిలబెట్టాలి. అలా నిలబెట్టడం కోసమని శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఎక్కడో మహానుభావుడు ఒక వటవృక్షం కింద కూర్చుని సనక సనందనాది మహర్షులకి చిన్ముద్ర పట్టి మౌనవ్యాఖ్య చేసి జ్ఞానం అందించడం కాదు, నేనే బయలుదేరి బ్రహ్మచారిగా అయితే గురువు దగ్గర ఉండాలి, గృహస్థుగా అయితే ఇంట్లో భార్యాబిడ్డల్ని చూసుకోవాలి, వానప్రస్థ అయితే అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయాలి, సన్యాసి అయితే ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉండాలి. యావత్ భారతాన్ని పర్యటించి అందరి దగ్గరికి నేనే వెళ్ళి అందరికీ జ్ఞానబోధ చేసి వాళ్ళ మనసులలో ఉన్నటువంటి రాక్షసులను తరిమి కొట్టి మనుష్యత్వాన్ని నిలబెట్టి వాళ్ళు తరించే మార్గాన్ని తెలియచేస్తానని కైలాస పర్వతం మీద వటవృక్షం కింద కూర్చున్న దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి పరమశివుడు ఈ భరతఖండాన్నంతటినీ ఆసీతు హిమాచలము పాదచారి అయి సన్యాస ధర్మానికి కట్టుబడి 3 పర్యాయములు పర్యటించి సనాతన ధర్మము యొక్క వైభవాన్ని నిలబెట్టి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మళ్ళీ ఈ దేశంలోకి అవైదికమైనటువంటి వాదనలు ప్రవేశించకుండా ఉండడానికి తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము నెలకొల్పి కంచికామకోటి పీఠాన్ని అధివసించారు. అంతటి మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారంగా పరమశివుడు వచ్చాడు కాబట్టే ప్రాతస్మరామి స్తోత్రాల దగ్గర నుంచి ప్రస్థానత్రయమైనటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయం అంటారు. ఈ 3టికి కూడా భాష్యాలనిచ్చి ఎన్నో స్తోత్రాలనిచ్చి ఎన్నో చోట్ల దేవతల యొక్క విశేషమైనటువంటి తేజస్సుని తగ్గించి శ్రీచక్రాలు వేసి కాంచీపురంలో కామకోటిని మనం సేవించుకోగలిగేటట్టు, జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరీ దేవిని సేవించుకునేటట్టు చేసి ఎన్నో చోట్ల వాదనలు చేసి అవైదికాన్ని ఖండించి మళ్ళీ సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి పరమసత్యమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధం చేసి లోకాన్నంతటినీ కూడా జ్ఞానమార్గం వైపుకి పయనింపచేసి భక్తి స్తోత్రములనన్నిటినీ కూడా అందించినటువంటి జగద్గురు అవతారంగా శంకర భగవత్పాదులుగా వచ్చినటువంటి అవతారం పరమశివుని యొక్క అవతారం. అందుకే గోవింద భగవత్పాదాచార్యుల వారు తన శిష్యుడికి సన్యాసం తర్వాత పేరు మార్చవలసి ఉన్నా సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చలేదు. ఎందుకు మార్చలేదంటే శంకరోతీతి శంకరః, లోకములకు ఎవరు శుభం చేస్తారో ఆయన శంకరుడు. ఆ శంకరుడే లోకానికి శుభం చేసి జ్ఞానాన్ని బోధ చేయడానికి శంకరాచార్యుల వారిగా వచ్చాడు. తల్లిదండ్రులు పెట్టినటువంటి శంకర అన్న పేరుని సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత కూడా ఉంచేశారు. మీరు చూడండి, సాధారణంగా ఏ వ్యక్తి అయినా సన్యాసం తీసుకుంటే సన్యాసానికి ముందున్న పేరు సన్యాసాశ్రమం తర్వాత ఉండదు. కానీ ఒక్క శంకరాచార్యుల వారి విషయంలో మాత్రం తల్లిదండ్రులు పెట్టిన పేరు, సన్యాసాశ్రమాన్ని ఇచ్చినప్పుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఇచ్చినటువంటి పేరు కూడా శంకరాయ్. ఎందుకని? లోకములకు శుభమును చేసేటటువంటి వాడు కాబట్టి మహానుభావుడు శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.